అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా క్రికెట్ ఆడతారు, బెదిరిస్తున్నారు. బ్యాట్ లేకుండా బాల్ లేకుండా క్రికెట్ ఆడి అది నేను చూడాలి. నా దాంట్లో మళ్ళీ బెదిరింపు ఒకటి ఏంటి, ఇవన్నీ రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ కాదు కానీ మామూలు ఫైనల్ ఎగ్జామ్స్. ఎలా చదువుతున్నావో, ఏం చదువుతున్నావో, ఏం రాస్తావో నాకైతే డౌటే. మిడిల్ బెంచ్ అలా ఏదేసిందట, ఫస్ట్ బెంచ్ కాదు లాస్ట్ బెంచ్ కాదు కాకుండా మిడిల్ బెంచ్ అనట. అంటే నీ మామూలుగా చదువుతా, బాగా చదవను, మరీ తక్కువ చదవను. ఇందుకేనా నీకు స్కూల్కి పంపించేది అంత ఫీజు కట్టుకుంటా? టాపర్ అవుతారా అంటే చదవాలి, చదివితే టాపర్ అవుతారు. ఎట్లా అవుతారు? ఎందుకు టాపర్ అవ్వదా? నీకు లేదా మైండ్? మరి మైండ్ ఉంది కదా, మరి ఇంకేమదే టాపర్ అవ్వచ్చు. యోదా పాలకూర నీకు ఇగొంది. మైండ్ తప్పు ఉందా? మరి ఇంకేం మరి నీకు మైండ్ బాగా ఎక్కువ ఉంటే మరి నువ్వు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ బెంచ్ లో మరి ఇంకే అందరికి ఉన్నట్టు ఉంటే అందరు ఫస్ట్ వస్తుంది కదా, మరి నువ్వు కూడా రావాలి అప్పుడు. ఇవన్నీ సోది మాటలు, ఇవన్నీ చెప్పకు నాకు. రేపటి నుంచి ఎగ్జామ్స్ బాగా చదువుకోవాలి. ఈ ఎగ్జామ్స్ అయిపోయేదాకా నో ఫోన్స్, నో టీవీ, ఏమి లేవు. రావాలి, ఎగ్జామ్ రాసి రావాలి, కొద్దిసేపు మధ్యాహ్నం కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి, ఈవినింగ్ చదువుకోవాలి. అర్థమైందా? క్రికెట్కి ఎగ్జామ్స్ అంతా అయిపోయినాక హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ మొత్తం ఆడుకోవచ్చు. ఇంకా నీ ఇష్టం, అప్పుడు నేను ఎవరు అడిగేటోడు ఉండడు. ఓకేనా? ఈ 1 వీక్ కరెక్ట్గా బాగా చదివి మంచిగా ఎగ్జామ్స్ రాస్తే ఆ సమ్మర్ హాలిడేస్ నేను వదిలేస్తాను. ఓకే, ఇది చూడు. ఓకే, అది ఓకే అండి. ఇదనమాట రేపటి నుంచి ఎగ్జామ్స్. వీళ్ళకి నాకు మైండ్ మిడిల్ బెంచ్ అంటే మిడిల్ బెంచ్ మాటలు బాగా ఎక్కువైతున్నాయి. ఈ వీడియోస్, ఈ షార్ట్ వీడియోస్ ఇవన్నీ చూసి ఇవన్నీ తొక్కలో మాటలు. ఓకే, ఇప్పుడైతే డిన్నర్ టైం. ఈరోజు పెట్టేసి తొందరగా తినేసి పడుకోవాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ 2 days 3 days హాలిడేస్ వచ్చినాయి. ఇంకా రేపటి నుంచి మళ్ళీ లేవాలి పొద్దున్నే. ఇంకా పాలకూర అయితే చేసింది ఉమా, మటన్ కూడా చేసింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.